ముందు ముందు ఎటువంటి కష్టాలు వస్తాయి, మనుషులు ఎలా ఉండాలి, ఎటువంటి ప్రమాదాలు వస్తాయి? ముందు ముందు ఆడవాళ్ళ నుంచే వస్తాయి మగవాళ్ళకి. ఇంకా ఒక అమ్మాయి ఇంకేం ప్రేమిస్తే ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి. అయ్యో ఆమె ఇష్టమైతేనే చేసుకుంటుంది, లేకపోతేనే మారిపోద్ది మళ్ళీ. దాన్ని ఎప్పటికైనా నమ్మకూడదు. మగవాడు మంచోడు. ముందు ముందు కష్టాలు వస్తాయి. మా జాతకు ఉంటే ఎవరికి ఏమి రావు. దేవుని దోచుకోవాలి. దేవుని దోచుకొని లేవనే ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని బట్టకాల దాన్ని పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే మంగళకొని సూదాన్ని పెట్టి ఈరోజు గుడికి పోయొచ్చు. సరి అలా ఏదుందో సైతాన్ని ఉండే కష్టాలు ఉండో తొలిగిపోతాయి. ఆడవాళ్ళని ఎప్పటికైనా నమ్మకూడదు. ముందు ముందు కష్టాలే. జాతకు ఉన్న వాళ్ళకి ఏమి రావు. ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి. అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు. మంచినీళ్ళు నలుకొని తాగుతామా? తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి. ప్రేమ ఎవరిని ప్రేమకూడదు. ఈ తంపరములు సంపాదించుకునేవి నాశనం చేస్తున్నాయి దేశం అంతా. ఒక్కొక్క కాడ 1,00,000 తీసుకుంటున్నాయి. ఒక రీకి 1,00,000 తీసుకునేది స్వామి అమ్మవారు చెప్పి నాకు 1,00,000. దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ 1,00,000. వాడు ఇల్లు వాకిలు బండ్లు తాకట్టు పెట్టి దంకపోతాడు. అటు వాళ్ళని ఏం చేయాలంటే పోసి చెప్పి ఈ కాలు దిగి పడేపియాలి. అదైందా? పిచ్చిలో పడి వేషాలు వేసి పువ్వు పెట్టి కాటలు బొట్లు పెట్టి పొరుగు పని చేసుకో, కట్టపడు, పసం చేసుకో, బతతో ఉండు. దానికి ఏ కష్టాలు రావు. దానికి కూడా కష్టాలు వస్తాయి. ఒకడొకడు ఏదో చేస్తాడు. ఇప్పుడు సొమ్ము తీసుకుంటున్నాయి ఒక్కొక్కటి. వాడు రాని ఇట్లా ఒకడు వచ్చి అలకడు. వాడు 2,00,000 ఇస్తే వాడిని దగ్గర పిలుస్తున్నారు. ఈ 1,00,000 ఇచ్చి వదిలిపెడుతుంది. ఇది కాపం రాదా? 1,00,000 ఇచ్చి వదిలినోడికి. అందుకనే ఆడవాటిని నమ్మకూడదు. అటు శాతాలు చేయకూడదు. మంచిగా బతకాలి. మగోడైనోడు అది కూడా మంచిగా బతకాలి. బతికిన వాళ్ళకి ఏ కష్టాలు రావు. ముందు ముందు కూడా మారిపోదు దేశం. అగ్గిపెట్టి బియ్యం అమ్ముతాయి. బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు. మనువాపులు మొత్తం అవుతుండ్రు. అయ్యా మొత్తం మనువాపులు అవుతుండ్రు. తినటానికి మంచి వాళ్ళని ఇస్తుడు దేవుడు. 7 దొడ్లు ఉంటాయి. కరోనాలో పోతారు. బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు. మంచిగా ఉండేవాళ్ళకి మంచిగానే ఉంటుంది. మరణమే రాదు. శివుడికి ఏ దేవుని ప్రకారం పోతాడు. వాడు కానీ మగవాడు కానీ. ఇప్పటికైనా ఆడవాళ్ళకి నమ్మకూడదు. అట్లా తిరగకూడదు మగవాడు. అట్లా పోతే అదే పిచ్చి. ఇల్లు అమ్మను, వాకిలు అమ్మను, పొలం అమ్మను, ఇంట్లో ఎన్ని అమ్మను, అయిపోతే తల్లిదండ్రులు కొట్టను అది చేస్తున్నారు కొంతమంది. వాడు పిచ్చిలో పడి అట్లనే మరి పోలీసులు కంట్రోల్ చేయాలి. నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తే ఏమంటారా? అదేం పోలీసులు చెప్పయ్యా? అమ్మ అడుగుకుంటుందా? అమ్మోడు పోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? చెప్పింది బాగుందా? ఆడవాళ్ళని నమ్మకూడదు. పోలీసులు కూడా నమ్మకూడదు. డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళని ఏమంటారా? డబ్బులు ఇవ్వనోటిని మటుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో. అదేనా న్యాయం? అందరినీ చర్చించు. అమ్మ మీకు ఇది జగదు, మీకు ఈ పద్ధతి కాదు. మీరు మన భర్తను చేసుకొని ఒక పెళ్లి చేసుకొని రాయిగా సంసారం పిల్ల జల్లం బతకండి. ఇట్లా వద్దమ్మా. ఏంది 1,00,000 ఒకటి 1,00,000 అంటే మాట్లాడు స్వామి. యాదృచ్ఛత లేనోడు నువ్వు మరుగుతావు దాన్ని. నీకు రోజు 1,00,000 అని చెప్తాయి. మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతి అమ్మాని వచ్చి ఏడ్చిండు. ఏడితే నిలిపోతే హాయిల్ బంకులు 3,00,000 తీసుకున్నట్ట. నేను ఎదుర్కొంటాడా డబ్బులు అయిపోతే? నేను ఏం చేస్తావు? ఇల్లు తాకట్టు పెట్టి నిలిపోతాయికి బ్యాంకులో పెట్టి 3,50,000 తీసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చి ఇంకా నెల్లూరు పోకుండా వాళ్ళ అమ్మ నాన్న కాడ ఉంటుండు. ఉండి ఇక్కడ 2 సంవత్సరాలు అయినా బతుకుతుండు. తీసేసిండు. అట్లా బతుకున్నారు స్వామి. దేశం మారిపోయింది కాబట్టి దేశమే మారలా, మన బుద్ధులు మారింది. దేశం ఎప్పుడు పొద్దుగుతుంది, పొద్దుపడుతుంది. దేశాన్ని స్వామిని అనకూడదు, సూర్యుని అనకూడదు, చంద్రుని అనకూడదు. మన బుద్ధులు మారింది. దాని తెలుగు ఒకటే చూపు. అది డబ్బు కోసం వేసాలి అతనికి. అట్లాంటి పట్టుకొని పోలీసులు ఉండేవాళ్ళు శిక్షిస్తే సరి. ఒకదాన్ని శిక్షించి అందరికి సిగ్గు వస్తుంది, మానుకుంటాయి. అది చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు మనకుంటున్నారు. అదేనా పోలీసులు? అది న్యాయమేనా? న్యాయంగా బతకాలి. న్యాయంగా సత్యంగా బతికిన వాళ్ళకి మంచి వస్తే మంచి జరుగుద్ది. అట్లా బతికిన వాళ్ళకి కష్టాలే. మంగళకు దాన్ని పెట్టుకోవాలి, బాగా స్నానం చేయాలి, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి. మంచిగా అందరు సలన పొద్దు లేతే ఇరు సలన పొరు సలన ఇంట్లో సలన పాడి పంట గొడ్డు బిడ్డ అని దండం పెట్టుకోవాలి. అట్లా వాళ్ళకి ఏమీ రాదు. దేశం మారిపోయింది అయ్యా. బ్రహ్మంగా చెప్పి నీరింత కూడా తప్పదు.
ఉం? కష్టాలే నేసరాసు ఉద్యోగాలు రావు వాళ్ళ కష్టాలే. చెప్పు. విద్యార్థులు బాగా చదువుకుంటారా? ఇద్దరు అడిగానా అమ్మని అడిగానా? బాగా చదువుకుంటా. ఓకే. వ్యవసాయం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది? పర్వాలా ఒక మాదిరిగా అంత మిగలు తగలు పర్వాలా దానికేం రాదు ఈ సంవత్సరం మటుకు. బాగా లాభాలు ఉన్నాయి. మంచిగా బాగుంది. వ్యవసాయం చేసేవాళ్ళు బాగుంది. కట్టపడి పండించుకున్న వాళ్ళకి ఇటు డబ్బులే. కూలోళ్ళకి పోయినా కూలోళ్ళకి రూపాయలు పావులంటూ బద్మ పావులంటూ మిగులుద్దయ్యా ఈ సంవత్సరం మటుకు. నీళ్ళు మునీళ్ళు లాసే దండగలే. మీరేంటి అడుగు. చిన్న చిన్న ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఉంటాయా, పోతాయా, కొత్త ఉద్యోగాలు దొరుకుతాయా, కంపెనీలు పెడతారా, పెట్టరా? ఒక్కోటి అన్న పెడతారయ్యా. మళ్ళీ చిన్నవి బాగా పెద్దవి వస్తాయి. మంగళ కోసం చూద్దాన్ని పెట్టమని అదే వస్తాయి. మంచిగా ఉంది, బాగుంది. చిన్న ఉద్యోగాలు పెద్దవి పోతాయి, పెద్దవి వస్తాయి. వ్యాపారస్తులకి ఎలా ఉంది? వ్యాపారం జరిగిద్దా? మోసాలు ఎక్కువ చేస్తున్నారా? ఏంటి వ్యాపారస్తులు ఎలా ఉన్నారు? వ్యాపారం అంటే ఏం వ్యాపారం? అన్ని రకాల వ్యాపారాలు. ధాన్యం వ్యాపారం, సబ్బుల వ్యాపారం, బియ్యం వ్యాపారం, డబ్బులు ఒక్కోటి అడగనరా. నేను అమ్మని దించుకోవాలా, నాలోకి మళ్ళీ దీనిలో దించి చెప్పాలా, అట్టా ఒక్కోటి అడుగు. బట్టల వ్యాపారం లాసే, బట్టలకు లాసే. ధాన్యం వ్యాపారస్తులకి ఎలా ఉంది? అక్కడ తెచ్చింది ఒకటైతే రూపాయి చేసి 10 రూపాయలు అంటాను. ఏం గురించి వస్తారు లేని వాళ్ళు ఉన్నోళ్ళకి కొంటారు ఎంతైనా. అట్ట బట్టలు ఒప్పసం ఉన్నోళ్ళు రారుగా. ఏంది ధాన్యం వ్యాపారస్తులకి ఎలా ఉంది? లాసే. ఇంకా మిగతా వ్యాపారస్తులు అందరూ అన్ని రకాల వ్యాపారస్తులకి ఎలా ఉంది? పర్లా బాగుంది. అందరికి బాగుంది. సరే, మేష రాశిలో పోలీసు వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? బ్రహ్మాండంగా ఉండేవి. డబ్బు ఉపాయంతో డబ్బు చంపేస్తున్నారు. లాయర్లు, పోలీసులు చూసిన పోలీసు బాగుంది. పోలీసు కన్నా లాయర్కి ఇంకా బాగుంది. డబ్బు బాగా చంపేస్తారు. లాయర్కి బాగుండేవి. పోలీసులకి ఈ ఎడం చేయి ఇదేం పిలిచాయి. లాయర్ బాగా చంపేస్తాను. పర్వాలా వాటర్ కూడా పర్వాలా బాగానే వస్తుంది. డబ్బు లాస్ లేదు. సినిమా వాళ్ళకి ఎలా ఉంది? సినిమాలకు లాసే. ఇబ్బందులే జరిగిన డబ్బులు ఇట్లా మీ పోతాయి. బాత్రానికి కాసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ వాళ్ళకి బాగా డబ్బులు ఇట్లా లాసే. ఆయనకి లాస్ వస్తుంది. ఆయనకి ఏమి ఇస్తాడు? ఆయనకి వచ్చే నాకు ఇంక ఇచ్చేది లాసే. సినిమా లాసే. మేష రాశిలో భార్య భర్తలకు ఎలా ఉంటుంది? అన్ని రాసు చెప్ప పాలన అచ్చుకొని మరి అంతలోకి మంచి అవుతారు. కలిసి ఉంటారా, విడిపోతారా, గొడవలు పడతా ఉంటారా? విడిపోతారు కొంతమంది. ఆడడానికాడే ఉంది కోపం ఎక్కువ. అట్లాంటి కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి పుట్టలో పాలు పోతేసాడు. సద్దలు చలిమిడి ఆదివారం ఒక్క పొద్దు ఉంటే ఆయనే తీసేస్తాడు. లెక్క చేయి ఒక్కొక్క లెక్క చేయట్లే మగోడిని. పుట్టకి సద్దలు చలిమిడి కోడిగుడ్డు ఆవుపాలు కింద వండుకోవటం, ఎంటికలు ముడేసుకోకూడదు, ఎరబోసుకొని ఒకరోజు పుట్టకు చేసి మగోళ్ళేమో జమ్మి చెట్టు పూజ, గుడికి రామవారి గుడికి, శివయ్య గుడికి పోచారు. నాకు ఒకరోజు
21 శాతం అయితేనే 40 రోజులు లేకపోతే 21 రోజులు పోతే మంచి జరుగుతుంది. మా కొడుకు ఆ పాప మాత్రం తీసేస్తాడు దేవుడి. పిల్లలకి ఎలా ఉంటుంది? పిల్లలకి ఏం చేయాలి పరిహారం? పిల్లలు ఏం ప్రయాణం చేస్తావు? పిల్లలు బాగుండాలంటే ఏం చేయాలి? మేషరాశిలో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బాగా చదువుకోవాలన్నా వాళ్ళు బాగుండాలని ఏం పరిహారాలు చేయాలి? వాళ్ళకి ఇట్నే మాసం దారాలు కట్టించి అప్పుడప్పుడు ఎర్నీళ్ళు తీయాలి. ఆదివారం ఎంత సరుపు పసుపు ఉప్పు వేసి తిప్పి బాగా అటు తిప్పి ఇటు వెనక ముందు తిప్పి బాగా తిప్పి అటు ఇటు కాళ్ళు పోసి కాళ్ళు మంగ కొడుకొని ఇంట్లోకి వచ్చేది. ఆ చెంకనే బాధ్యత. మళ్ళీ ఆదివారం గురువారం కోడిగుడ్డు నిమ్మకాయ తిప్పేయాలి. ఒక రోజు ఒక అబ్బాయికి ఒక రోజు ఇది చేస్తుంటే మంచి జరుగుద్ది. పిల్లలకి తెలివితేటలు ఉంటే బాగా జ్ఞాపకం చెట్టుకి బాగా చదువుకుంటారు.